మళ్ళీ ఈ ఎన్నికల్లోపు వీళ్ళు డ్రగ్స్ తెచ్చి జనాల మీద వదిలి పంచిపెట్టకుండా ఓటు కోసం ఏమైనా చేసేటువంటి దిగజారే ప్రవర్తన చేయకుండా అరికట్టాలని చెప్పిన ఎలక్షన్ కమిషన్ గారిని కోరటం జరిగింది. ఆయన తప్పకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ గారి ద్వారా కేంద్ర సంస్థలన్నీ కూడా విచారణ సంస్థలన్నీ కూడా అలర్ట్ చేసి అటువంటి పాపాలు జరగకుండా చూస్తానని చెప్పి ఆయన చెప్పారు. అలాగే నిన్న రాత్రి ఈ విషం చిమ్మే కార్యక్రమం తన సొంత ట్విట్టర్ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విషం చిమ్మాడో దీన్ని కూడా కాపీ ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆయన చదివి ఇది చంద్రబాబు నాయుడు గారి సొంత అకౌంటా అని అడిగారు. అవునండి, ఇది ప్రెస్ స్టేట్మెంట్ కాదు, ఆయన ట్విట్టర్ అకౌంటే అని చెప్పాం. కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. చంద్రబాబు నాయుడు సొంత ట్విట్టర్ అకౌంట్లోంచి పర్సనల్ అకౌంట్లోంచి ఇది ట్వీట్ చేశాడు. ఈ రకంగా ట్వీట్ చేయడం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఎన్నికల నియమావళి అనుసరించి ఇది తప్పుడుతనం. ఇది క్లియర్గా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో చెప్పింది. ఎక్కడా కూడా నిందలేయటం కానీ ఆధారాలు లేకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద రాజకీయ వ్యతిరేకుల మీద తప్పుడు ప్రకటనలు కానీ నిందారోపణలు కానీ చేయకూడదు. చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తారు అని చెప్పని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో కూడా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే విచారణ చేసి ఇటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండగా ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా అని చెప్పని వారిని రిక్వెస్ట్ చేశాం. వారు కూడా తప్పకుండా దీని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తాను, విచారణ చేసి దాని కింద వస్తే కనుక తగు చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు. అలాగే నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారు